నమస్తే, నేను మీ నగేష్. ఈ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. లంచాలు ఇవ్వందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా పనులు జరగడం లేదు, పదవులు కూడా రావడం లేదు. లోకేష్ బాబు గారు ఇందుకే పాదయాత్ర చేశారా? చంద్రబాబు నాయుడు గారు దీనికోసమే జైలుకు వెళ్ళారా? ఇది చాలా అవమానకరం. మా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల అవినీతి పెచ్చుమీరిపోయింది అని చెప్పేసి స్వయంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పి తిక్కారెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా చర్చనీయాంశంగా, సంచలనంగా మారింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కర్నూలులో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిక్కారెడ్డి గారు ఆ శిబిరాన్ని ప్రారంభించి ఆ తర్వాత కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీకి జెండాలు మోసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడ్డారో ఆ కార్యకర్తలకు, నాయకులకు అస్సలు విలువ ఇవ్వడం లేదు. ఈ మధ్య జిల్లాలో రేషన్ షాపుల డీలర్లకు సంబంధించిన పోస్టులు కూడా ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. అలాగే ఏ పని కావాలన్నా కూడా డబ్బు 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 అని చెప్పేసి తీవ్రంగా అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షుడు ఆరోపణలు చేయడం అనేది సంచలనంగా మారింది. అలాగే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అరాచకాలు, దౌర్జన్యాల మీద పోరాడి తాను తూటాలకు కూడా బలి అయ్యాను, అయినా కూడా నాకు కూడా విలువ లేకుండా పోతుంది. ఈ ఎమ్మెల్యేలంతా కలిసి ఎంపీని కూడా కట్టడి చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ నేను నారా లోకేష్ బాబు గారి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళతాను. ఈ గవర్నమెంట్లో కూడా కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకే పనులు అవుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారు. ఇలాగైతే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు నిలబడరు. వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి తిక్కారెడ్డి గారు బహిరంగంగానే ఆరోపణలు చేశారు.